అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో మరోసారి డ్రీమ్ లైనర్ బోయింగ్లపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రమాదాల సంగతి అటుంచితే డ్రీమ్ లైనర్ బోయింగ్ లో ప్రయాణించడం గొప్ప అనుభూతిగా ఫీల్ అవుతుంటారు విమాన ప్రయాణికులు. ఎందుకంటే అందులో ప్రయాణం అత్యంత సౌకర్యవంతంగా ఉంటుందట. ఇంతకీ డ్రీమ్ లైనర్ ఎందుకంత స్పెషల్? అందులో ఉన్న ప్రత్యేకతలేంటి? బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించిన విమానం ఇది. ప్రయాణికులకు ప్రత్యేక సదుపాయాలతో డిజైన్ చేయబడిన అత్యాధునిక బోయింగ్. దీని బాడీ తేలికైన పదార్థాలతో అంటే ఎక్కువగా కార్బన్ ఫైబర్ తో నిర్మితమైంది. బరువు తక్కువగా ఉండడంతో ఇంధనం 25% ఆదా అవుతోంది. బోయింగ్ విమానంలో గరిష్టంగా 230 మంది ప్రయాణించగలరు. 14,000 కిలోమీటర్ల దూరం వరకు ఆగకుండా ఎగరగల సామర్థ్యం ఈ డ్రీమ్ లైనర్ సొంతం. బోయింగ్ 787 లో ఉన్న మరో ప్రత్యేకత రోల్స్ రాయ్స్ ఇంజన్లు. ఇవి తక్కువ శబ్దం, ఎక్కువ ఇంధన ఆదా చేస్తాయి. అలాగే తక్కువ కాలుష్యంతో కూడా ప్రయాణిస్తాయి. శబ్దం 15% తక్కువగా ఉండడంతో విమానాశ్రయాల సమీపంలోని ప్రజలకు అలాగే పర్యావరణ పరంగా ఇవి అత్యంత సురక్షితంగా పేరు సంపాదించుకున్నాయి. డ్రీమ్ లైనర్ ఎలక్ట్రానిక్ నియంత్రణ వ్యవస్థతో నడుస్తుంది. ఇది సాధారణ హైడ్రాలిక్ సిస్టమ్ కి బదులు ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ తో విమానాన్ని నడిపిస్తుంది. అందుకే నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువ. డ్రీమ్ లైనర్ కు ప్రధాన ఆకర్షణ క్యాబిన్ డిజైన్. దీని కిటికీలు సాధారణ విమానాల కంటే 65% పెద్దవి, ఎక్కువ సహజ కాంతినిస్తుంటాయి. క్యాబిన్ ప్రెషర్ కూడా సాధారణ విమానాల కంటే చాలా తక్కువ. అందుకే గంటల తరబడి ప్రయాణించిన ప్రయాణికులకు అలసట రాదు. ఎక్కువ తేమ, ఎప్పటికప్పుడు ఎయిర్ క్లీన్ వ్యవస్థ ఉండడంతో ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. బోయింగ్ 787-8 రెక్కలు వంగి ఉండడంతో గాలిని నియంత్రణలో ఉంచుతుంది. దీనివల్ల ఇంధనం ఎక్కువ ఆదా అవుతోంది. 32.2 మీటర్ల వెడల్పుతో ఉన్న దీని రెక్కలు విమానాన్ని స్థిరంగా ఉంచుతూ ఎత్తును పెంచుతాయి. విమానం గంటకు 650 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. కాక్పిట్ లో ఆధునిక డిస్ప్లేలు, టచ్ స్క్రీన్లు పైలట్లకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు సులభంగా చేరవేస్తుంటాయి. అయితే ఎమర్జెన్సీ సమయంలో నిర్ణయాలను తీసుకోవడంలో కూడా వేగవంతంగా సహాయం చేస్తాయి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే LED లైట్లు. ఇవి సమయానికి తగ్గట్టుగా రంగులను చేంజ్ చేస్తుంటాయి. అలాగే లగేజ్ ఉంచే క్యాబిన్లు కూడా విశాలంగా ఉంటాయి. సౌకర్యవంతమైన సీట్లు దీని ప్రత్యేకత. బిజినెస్ క్లాస్ లోనే కాదు, ఎకానమీ క్లాస్ లో కూడా సీటుకు సీటు మధ్య స్పేస్ ఉండడంతో కాళ్లు చాపుకునేందుకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక వినోదానికి సినిమాలతో పాటు గేమింగ్ సదుపాయం కూడా ఉంటుంది ఈ బోయింగ్ లో. నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉండడంతో విమాన సంస్థలకు డ్రీమ్ లైనర్ ఒక గుడ్ చాయిస్ గా మారింది. ఈ ప్రత్యేకతల కారణంగా విమానయాన రంగంలో డ్రీమ్ లైనర్ ను ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిపాయి. కానీ ఇప్పుడు అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత డ్రీమ్ లైనర్ పై అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.